హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టుబాబు. చూడండి, మనమైతే ఈ పాట్ నెక్ కరెక్ట్గా రౌండ్ షేప్లో రావాలి అనుకుంటే మాత్రం ఈ బక్రం అయితే ఖచ్చితంగా కట్ చేసి వేసుకోవాలి. అది వేసుకోవాలి అని అంటే మనం బక్రం ఎలా కొలతలు పెట్టుకొని ఎలా కట్ చేసుకోవాలి అని మాత్రం ఇప్పుడు చూద్దాం. చూడండి, మనమైతే ముందైతే ఈ వెనక పార్ట్ ఏదైతే ఉందో అదైతే కట్ చేసి పెట్టుకున్నాము. అది కట్ చేసి పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ కింద వదిలేసుకొని అలా అయితే క్లాత్ దానిపైన కరెక్ట్గా పెట్టుకొని మనం బక్రం అయితే ఫోల్డ్ చేసి అయితే పెట్టుకున్నాము. మనకు ఎంతైతే నెక్కు అవసరమో అంత ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాము బక్రము. అది ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం కరెక్ట్గా ఇలా ఈ నెక్కు ఇటు సైడు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు కరెక్ట్గా పెట్టుకొని అక్కడి నుండి మనం ఇలా మార్క్ అయితే ఈ గల్ల ఎంత వెడల్పు ఉందో అంతే వెడల్పుతోని ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఎలా అంటే ఒక స్కెచ్ లాంటిది ఉంటుంది కదా, మార్కర్ పెన్ను లాంటిది, అదైతే దాంతో కరెక్ట్గా అలా మార్క్ అయితే వేసుకోవాలి. మనం నెక్ ఎంత వెడల్పు కట్ చేసుకున్నామో అంతే వెడల్పుతోని అలా మార్క్ అయితే ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కరెక్ట్గా మార్క్ వేసుకోవాలి. అలా మార్క్ వేసుకున్న తర్వాత చూడండి, మనమైతే ఈ షోల్డర్కి అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు షోల్డర్కు ఒక 3 ఇంచుల వెడల్పుతోనైతే కట్ చేసుకున్నాము. అలా పాట్ నెక్ అలా రౌండ్ కట్ చేసుకొని అదే రౌండ్ దీనిపైన మనం సగానికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని ఇలా మనకు కరెక్ట్గా రావాలి అనుకుంటే మాత్రం బక్రం ఇలా 1 ఇంచ్ వెడల్పుతోని అలా మార్క్ అయితే ఇక్కడి వరకు వేసుకోవాలి. చూడండి, నేను ఎలా వేసుకుంటున్నానో ఆ రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఆ రౌండ్గా వచ్చేలాగా అలా అయితే మార్క్ వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. చూడండి, అలా మార్క్ వేసుకొని మనం ఎలా అయితే మార్క్ వేసుకున్నామో అలానే రౌండ్గా మెల్లిమెల్లిగా కట్ చేసుకోవాలి. చూడండి, అలా కట్ చేసుకుంటేనే అది కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఎక్కువ తక్కువ కట్ చేసుకోకూడదు. అది కరెక్ట్గా మనం ఎంత మార్క్ వేసుకున్నామో నెక్ ఎంత వెడల్పు ఉందో అంతే వెడల్పుతోని అలా మార్క్ వేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ బక్రం వేసుకుంటే మనకి ఎంత జారుడు క్లాత్ అయినా కూడా అది కరెక్ట్గా స్టిఫ్గా కనిపిస్తుంది. ఇలా పాట్ నెక్ అంటే అది జారే క్లాత్ ఉంది కాబట్టి వాళ్ళు పాట్ నెక్ అయితే పెట్టమన్నారు. కాబట్టి మనము ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలా బక్రం కట్ చేసుకొని మనం ఈ క్లాత్ పైన అంటే ఈ బ్యాక్ పార్ట్ మీద కరెక్ట్గా వేసి మనం కుట్టుకుంటే అది నీట్గా వస్తుంది. అది అంటే కరెక్ట్గా కనిపిస్తుంది స్టిఫ్గా. అలా స్టిఫ్గా ఉండాలంటే ఇలా బక్రం కట్ చేసుకొని వేసుకోండి. కట్ చేసుకోవడం అయితే చూసాం, ఎలా కుట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.